హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఎస్ఎస్బి స్టడీ పాయింట్. హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో మనకి ఇయర్ 2025 అయితే వచ్చేసింది. సో ఇయర్స్ అనేది చాలా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. వీ డోంట్ నో. సో ఇప్పుడు ఈ ఇయర్లో ద బెస్ట్ పోస్టులు ఫ్రమ్ ఎస్ఎస్సి నుంచి ఏవైతే ఉన్నాయో అన్నీ మనము స్టడీ చేద్దామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్ పాస్డ్ అవుట్ అవుతుంటారు. డిగ్రీ అవ్వచ్చు, ఇంటర్ అవ్వచ్చు, 10th అవ్వచ్చు. సో సమ్ రీజన్స్ వల్ల సో కొంతమంది 10thకే స్టాప్ అవుతుంటారు, 12th స్టాప్ అవ్వలేదు. డిగ్రీ తర్వాత దే వాంటెడ్ టు బి గో ఇన్ ద గవర్నమెంట్. సో గవర్నమెంట్ అంటూనే ఫస్ట్ అందరికీ ఫీడ్ చేసేది మ్యాక్సిమం మన సౌత్ సైడ్ చెప్తున్నాను. సో నాకు తెలిసినంత వరకు సో ఫ్రమ్ కాలేజ్లో కానీ ఇక్కడ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ సర్కిల్ ఎవరైనా కూడా ఫస్ట్ అంటారు బ్యాంక్ జాబ్స్. సో బ్యాంక్ జాబ్స్ ఏంటి అంటే మనకి ఫాస్ట్గా వచ్చేస్తుంది. అంటే టైం పీరియడ్ 6 to 8 monthsలో మనకి జాబ్ వచ్చేస్తుంది. సో వెళ్ళండి అని అటు సైడ్ గైడెన్స్ ఇస్తారనమాట. ఎక్కువ బ్యాంక్ జాబ్స్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇది కూడా బెస్ట్ కెరీర్ ఆప్షనే, బట్ ఇట్ ఈస్ నాట్ ద ఓన్లీ థింగ్. సో బ్యాంక్ ఎగ్జామ్స్ ఒకటే కాదు మనకి, అపార్ట్ ఫ్రమ్ దట్ చాలా ఉంది. ఇంకా మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈ మధ్య చాలా అవేర్నెస్ వస్తుందన్నమాట. ఎవ్రీబడి ఈజ్ గెటింగ్ టు నో ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఏంటి, దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఏవి ఉంటాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి సిబిఎస్ఈ వస్తుంది, ఎఫ్సిఏ వస్తుంది, ఎల్ఐసి వస్తుంది. అండ్ మోస్ట్ స్టూడెంట్స్ ఇంకొకటి ఎక్కువ వెళ్ళేది రైల్వేస్ అనమాట. సో రైల్వే గ్రూప్ డి వస్తుంది, ఎన్టీపీసీ. సో ఇవన్నీ చాలా ఉన్నాయి మా ఆప్షన్స్. ఒక్కటే కాదు మనకి గవర్నమెంట్ ఎగ్జామ్ అంటే ఓన్లీ బ్యాంక్ కాదు, ఓన్లీ ఇది కాదు. దేర్ వర్ ద లాట్ ఆఫ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. సో అందులో ఇంకొక బెస్ట్ డిపార్ట్మెంట్ మనం చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్. సో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఇస్ అ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్ అనమాట. మనకి ఆల్ ఇండియా, ఆల్ స్టేట్ వైజ్ వేకెన్సీస్ విత్ ద బెస్ట్ పోస్టింగ్స్ ఉంటాయన్నమాట. సో ఇది ఐడియా ఉన్న వాళ్ళకి యూ క్యాన్ గో హెడ్ మా. మీరు క్యాలెండర్ ఆల్రెడీ రిలీజ్ అయింది కాబట్టి లాస్ట్ ఇయర్స్ నుంచి మీరు రాస్తుంటే మీకు ఐడియా ఉంటుంది. ఆల్రెడీ మనకి 2025-6 క్యాలెండర్ అయితే రిలీజ్ చేసిందేమో. సో వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ ఫర్ క్యాండిడేట్స్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ మనకి చెక్ చేసుకోవచ్చు అనమాట ఎగ్జామినేషన్ క్యాలెండరు. సో క్లిక్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ 2025. సో ఇక్కడ మనకు అన్ని ఈ ఇయర్లో ఏవేవి పోస్టులు ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి ఏంటి అనేది అన్ని డీటెయిల్స్ ఇచ్చారు. సో మీరు డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. బట్ ఎవరికైతే అసలు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ గురించి మాకు ఐడియా లేదు, సో దీంట్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఏవి టాప్, ఎవరు టెన్త్ లెవెల్కి ఏవి సెట్ అవుతాయి, అండ్ ఇంటర్ లెవెల్కి ఏ జాబ్స్ మనం ఏవి అప్లై చేయాలి, అలాగే గ్రాడ్యుయేషన్ ఏవి, సో ఏ పోస్టులు ఉంటాయి, సో ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది, ఎన్ని రోజుల ప్రాసెస్, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే టుడేస్ ఈ వీడియోలో మీకు అర్థమైపోతుంది. సో మీరు మరీ వేరే సర్చ్ చేయాల్సిన అవసరమే లేదు. యూ విల్ గెట్ ద ఎంటైర్ నాలెడ్జ్ ఇన్ వన్ వీడియో. దిస్ విల్ గోనా బీ బెస్ట్ ఫర్ యూ. దిస్ ఇస్ ద సేవియర్. సో ఏవైతే మనకి టాప్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎన్ని రోజుల టైం లైన్ ఉంది, ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ యూ విల్ గెట్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ వన్ వీడియో. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి మా స్టాఫ్ సెలెక్షన్ కమిషన్. సో దీంట్లో మనకి ఎవ్రీ డిపార్ట్మెంట్ వైజ్, సో ఎవ్రీ లెవెల్ వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తుందన్నమాట గవర్నమెంట్. అంటే మీరు 10th కంప్లీట్ అయిన వాళ్ళకి మనకి 10th లెవెల్ జాబ్స్ ఉంటాయి, ఇంటర్ లెవెల్ జాబ్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ ద గ్రాడ్యుయేషన్ లెవెల్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్, ఎవ్రీథింగ్ మీకు జాబ్ ఆపర్చునిటీ ఇస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యారు, డిగ్రీ కంప్లీట్ అయ్యారు. సో మీరు ఎగ్జాంపుల్ మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అటు సైడ్ మీకు ఇంట్రెస్ట్ ఉంది, లేదా ఇంటెలిజెన్స్ బ్యూరో. సో మీకు ఈ డిపార్ట్మెంట్లో ఎక్కువ మీకు యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్, ప్యాషనెట్ అబౌట్ ఇట్, దెన్ యూ కెన్ గో విత్ ద ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్స్. ఓకే, సిజిఎల్ ఎగ్జామ్స్ మనం రాసి మనం క్రాక్ చేసుకున్నట్లయితే మనకి ఆ డిపార్ట్మెంట్లో మనకి వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. లేదు నాది 10th క్లాస్ మాత్రమే కంప్లీట్ అయింది అండ్ ఐ వాంటెడ్ టు గో విత్ ద కైండ్ ఆఫ్ మనకి పోలీస్ సైడ్ వెళ్ళాలి, లైక్ కానిస్టేబుల్, సో ఎటువంటి సైడ్ వెళ్ళాలి అనుకుంటే మనకి ఎస్ఎస్సి నుంచి జీడీ అనే నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో అది ఎగ్జామ్ రాసి మనం అటు సైడ్ వెళ్ళచ్చు. లేదు నాకు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది, నేను ఒక క్లర్క్ లాంటిది చూస్తున్నాను, నాకు అటువంటి టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ నాకు ఇంట్రెస్టెడ్ అండ్ ఐ వాంటెడ్ టు గో విత్ లైక్ జూనియర్ అసిస్టెంట్, జూనియర్ క్లర్క్, ఇటువంటిదంటే మనకి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అనే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. అక్కడ మనం ఎగ్జామ్ అటెంప్ట్ చేసి క్వాలిఫై అటు వెళ్ళచ్చు అనమాట. నాట్ ఓన్లీ దిస్ మా, మనకి ఎంటైర్ ఇంకొకటి ఫేజ్ ఎగ్జామ్స్ అని ఉంటుందన్నమాట. ఫేజ్ ఎగ్జామ్స్లో ఆల్ ఇన్ వన్ టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సో లైబ్రరియన్, అటెండెంట్, ల్యాబొరేటరీ అసిస్టెంట్స్, కెమికల్ ఇంజనీరింగ్ రిలేటెడ్, సమ్ నర్స్ రిలేటెడ్, ఆల్ దీస్ థింగ్స్ మనకి ఫేజ్ ఎగ్జామ్స్లో మనకి రిలీజ్ చేస్తారు. ఇంకొకటి బీఈ బీటెక్ వాళ్ళకి, ఎవరైతే మేము సివిల్ చేసాము, ఎలక్ట్రికల్ చేసాము, మెకానికల్ చేసాము, లైక్ కోర్ సబ్జెక్ట్స్, సో మేము అటు సైడ్ వెళ్ళాలనుకుంటే ఎస్ఎస్సి జేఈ అనే నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో ఇది జస్ట్ ఓవరాల్ మా. సో అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ రిలేటెడ్ మనకి ఇక్కడ జాబ్స్ అనేది స్కోప్ ఉందన్నమాట. దిస్ ఇస్ నాట్ అన్ ఈజీ జాబ్ మా, మనకి కాంపిటీషన్ కూడా డెఫినెట్లీ ఉంటుంది. బట్ దిస్ వర్ ద బెస్ట్ జాబ్స్ ఇన్ ఎస్ఎస్సి ఇఫ్ యూ వాంట్ టు గివ్ సమ్ టైమ్. ఓకే, ఒక 1-2 years నా దగ్గర టైం ఉంది, స్పాన్ ఆఫ్, అండ్
ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఐ కుడ్ ఏబుల్ టు గ్రాప్, అంటే సో ఐ కుడ్ ఏబుల్ టు డూ అన్నట్టు అయితే మీరు డెఫినెట్లీ ఈ జాబ్స్కి ట్రై చేయండి అమ్మా. ఎందుకంటే చాలామంది గైడెన్స్ లేక ఇది మిస్ అవుతున్నారు, కానీ ప్రాపర్ కరెక్ట్ టైంలో గైడెన్స్ దొరికిందంటే డెఫినెట్లీ మన అవుట్ సైడ్ పీపుల్స్కి మంచి బెస్ట్ జాబ్స్. కొద్దిగా ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఇయర్ స్టార్ట్ అవుతూనే మనకి ఫస్ట్ 3 మంత్స్ మనకి ఎస్ఎస్సిలో ఉన్న డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ జరుగుతాయి అనమాట. డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అంటే మీకు తెలుసు కదమ్మా, ఎవరైతే ఆల్రెడీ జాబ్ చేస్తున్నారో వాళ్ళు ప్రమోషన్ కోసం హయ్యర్ లెవెల్కి వెళ్ళడానికి ఆ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ మార్చ్ వరకు ఫినిష్ చేసేస్తుంది అనమాట. సో మార్చ్ తర్వాత సో ఫస్ట్ మనకి నోటిఫికేషన్ స్టార్ట్ అవుతుంది ఏప్రిల్లో. సో ఏప్రిల్లో ఫస్ట్ నోటిఫికేషన్ ఏంటి అంటే మనకి ఫేజ్ ఎగ్జామ్, ఫేజ్ 13 అనేది జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ ఫేజ్ అనేది పెరుగుతుంది. మనకి ఫేజ్ 1 నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఫేజ్ 13, లాస్ట్ 13 ఇయర్స్గా మనకి జరుగుతుంది అనమాట ఈ ఎగ్జామ్. సో నేను ఫేజ్ 8, 9 నుంచి మీకు పోస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఎలా ఉంటుంది ఫేజ్ ఎగ్జామ్స్ ఏంటి అనేది మీరు అర్లియర్ వీడియోస్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ ఫేజ్ ఎగ్జామ్స్లో ఒక జాబ్కే మీరు స్టిక్ కావాల్సిన అవసరం లేదు. మీకు 3-4 జాబ్స్ అట్ ఏ టైం మీకు వచ్చే స్కోప్ అనేది ఉంటుందన్నమాట ఇది. ఓకేనా. సో దీంట్లో ఫస్ట్ చూసుకున్నట్లయితే ఎవరెవరు ఎలిజిబిలిటీ అవుతారు అంటే దీంట్లో 10th ఉన్న వాళ్ళకి, ఇంటర్ ఉన్న వాళ్ళకి, డిగ్రీ ఉన్న వాళ్ళకి. సో త్రీ కేటగిరీస్ వాళ్ళకి. డిగ్రీ అంటే నాట్ ఓన్లీ ఫర్ ద బీకామ్, బీఎస్సీ ఇలా కాదమ్మా, ఎవ్రీథింగ్. దే కెన్ బి అ బీటెక్, దే కెన్ బి ఎంటెక్, ఎంఎస్సి, ఓకే, ఎంసీఏ. సో డిగ్రీ అంటే ఇట్స్ లైక్ అ మినిమమ్ ఆఫ్ డిగ్రీ. సో మ్యాక్సిమం మీరు ఎంతైనా ఉండొచ్చు అనమాట. సో అలాంటి టైప్ ఆఫ్ పోస్టులు కూడా దీంట్లో ఎవ్రీబడి ఈజ్ ఎలిజిబుల్ అనమాట. ఓకే, 10th ఇంటర్ వాళ్ళకి మనకి ఎంటీఎస్ పోస్టులు అండ్ ల్యాబొరేటరీ పోస్టులు అండ్ కొన్ని పోస్టులకి ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతారనమాట. సో అటువంటి టైప్ ఆఫ్ పోస్టులు కూడా మనకి ఫేజ్ ఎగ్జామ్స్ త్రూ వీళ్ళు ఫిల్ చేసుకుంటారు. ఇది ఆల్ ఇండియా వైడ్ ఉంటుంది అండ్ వాళ్ళు డీటెయిల్గా ఇస్తారనమాట. అంటే మనకి ఇనిషియల్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది, ఎవ్రీథింగ్. సో మీరు ఒకవేళ ఫేజ్ 12 నోటిఫికేషన్ అది చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది ఒక ఫేజ్ ఎగ్జామ్స్లో మనకి వస్తుంది అనేది. సో ఈ ఎగ్జామ్స్ మనకి 16th ఏప్రిల్ మనకి నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా, నోటిఫికేషన్ అండ్ మంత్ ఆఫ్ ఎగ్జామ్ మనకి జూన్, జూలైలో ఎగ్జామ్ జరుగుతుంది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే దీంట్లో ఒకే ఒక Tier 1 ఎగ్జామ్ జరుగుతుంది. ఓకేనా, సో జస్ట్ ఒకటే ఒక ఎగ్జాము. ఈ ఎగ్జామ్ మీరు క్వాలిఫై అయ్యారు అంటే మీకు వెంటనే స్కిల్ టెస్ట్, కొన్ని పోస్టులకి స్కిల్ టెస్ట్ కావాలంటే జరుగుతుంది, లేదు అంటే డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మనకి జాయినింగ్ ఇచ్చేస్తారనమాట. సో దిస్ ఈస్ జస్ట్ వన్ సింగిల్ ఎగ్జామ్. ఓకే, అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సబ్జెక్ట్స్ ఏవేవి ఉంటాయి అంటే మనకి 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. రీజనింగ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది అండ్ జనరల్ ఇంగ్లీష్. 4 సబ్జెక్టు, 25 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్. అండ్ దీంట్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, 0.5. అండ్ ఎగ్జామ్ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజెస్లో జరుగుతుందంటే మనకి ఇంగ్లీష్ ఉంటుంది అండ్ హిందీ ఉంటుంది. ఓకేనా, సో ఫేజ్ ఎగ్జామ్స్ ఇంగ్లీష్, హిందీ, తెలుగులో ఉండదన్నమాట మనకి క్వశ్చన్. అండ్ దీంట్లో మనం చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ మినిమం 18 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం పోస్ట్ని బట్టి కొన్ని పోస్టులకి 25 అడుగుతారు, కొన్ని పోస్టులు 27, కొన్ని 30, 32, ఇలా మ్యాక్సిమం 32 వరకు వెళ్తుంది. అండ్ ఇది కాక మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందన్నమాట. ఎవరైతే మనకి ఫిజికలీ హ్యాండిక్యాప్ ఉన్నారో, ఓబీసీ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ దొరుకుతుంది. ఓకే, అండ్ ఇక్కడ మనకి శాలరీ రేంజ్ చూసుకున్నట్లయితే మనకి స్టార్టింగ్ 5200 నుంచి 34,800 వరకు, 34,800 వరకు మనకి వేరీ అవుతుంది. దిస్ ఇస్ జస్ట్ అ బేసిక్. అలాంగ్ విత్ దట్ మనకి హెచ్ఆర్ఏ ఉంటుంది, సో మనకి డిఏ ఉంటుంది అండ్ హౌస్ అలవెన్సెస్ ఉంటాయి. సో ఇఫ్ ఇట్ ఈస్ అ మెట్రోపాలిటన్ సిటీ, ఇంకా మీకు మెట్రోపాలిటన్ సిటీలో మనకి ఎక్కువ వచ్చిందంటే అక్కడ మరి ఇంకా ప్యాకేజ్ అనేది పెరుగుతుంది అనమాట. దిస్ ఇస్ జస్ట్ అ బేసిక్ పే. సో ఇది మనకి ఫస్ట్ నోటిఫికేషన్. ఓకే, సో ఎవరైతే ఫేజ్ ఎగ్జామ్స్ చూడాలనుకుంటే ఇప్పుడే మనకి ఇంకా ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి యూ హ్యావ్ టు స్టార్ట్ ప్రిపరేషన్. ఓకే, సో మ్యాక్సిమం ఏప్రిల్ అంటే జూన్, జూలై, జస్ట్ 2 మంత్స్లోనే మనకి ఎగ్జామ్స్ అన్నీ ఫినిష్ అవుతాయి. ఇది ఎక్కువ రోజులు కూడా జరగదు, 3-4 డేస్లో కంప్లీట్ అయిపోతుంది ఎగ్జామ్. ఆ తర్వాత 10 డేస్లో మనకి ఆన్సర్కి వస్తుంది. ఇప్పుడు ఎస్ఎస్సీ అనేది ఫాస్ట్గానే జరుగుతుంది కాబట్టి మ్యాక్సిమం 6 to 8 మంత్స్లో మనకి పోస్టింగ్ అనేది, సో 6 to 8 మంత్స్లో మనకి రిక్రూట్మెంట్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ నోట్. 10th వాళ్ళకి, ఇంటర్ వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి, ఆల్ కేటగిరీస్ వాళ్ళకి దీంట్లో ఓపెనింగ్స్ ఇస్తారనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి సిజిఎల్. సో సిజిఎల్ ఈజ్ ఫర్ ద గ్రాడ్యుయేషన్ స్టూడెంట్ ఎవరైతే డిగ్రీ చదివారో. సో డిగ్రీ అంటే మనకి లైక్ మన క్యాజువల్ బ్యాచిలర్స్ డిగ్రీ అలాంగ్ విత్ బీఈ, బీటెక్ వాళ్ళు, అండ్ అది మినిమం అనమాట. మ్యాక్సిమం ఒకవేళ మీరు ఎంసీఏ కానీ, ఎంబీఏ కానీ, ఎంటెక్ కానీ, వాట్ ఎవర్ ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా కూడా దే ఆర్ ఆల్సో ఎలిజిబుల్. మినిమం మనకి ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఓకే, సో వాళ్ళు ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అనమాట. ఈజీఎల్లో గ్రూప్ బీసీ సర్వీసెస్ అండ్ మినిస్ట్రీస్ వస్తాయి అనమాట. బెస్ట్ పోస్టులు ఉంటాయి. సో సీజీఎల్లో నేను చాలాసార్లు అంటారు మినీ ఐఏఎస్ ఎగ్జామ్స్, అంటే సర్వీసెస్ ఎగ్జామ్స్
తర్వాత మనకి సీజీఎల్ ద్వారానే డిఫరెంట్ పోస్టులు మనకి సో మనకి ఫిల్ చేస్తారనమాట. ఇంతకుముందు చెప్పాను కదమ్మా, ఇంటెలిజెన్స్ బ్యూరో కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కావచ్చు, అండ్ స్టాటికల్ ఆఫీసర్, అండ్ ఆడిట్ ఆఫీసర్. సో ఇలా డిఫరెంట్ మనకి పోస్టులు ఉంటాయి అనమాట. ది బెస్ట్ పోస్టులు ఉంటాయి, మంచి మంచి ప్యాకేజ్ ఉంటుంది. ఇక్కడ మనం స్టార్టింగే 25,500 బేసిక్ నుంచి 142 వరకు, అంటే 1,42,000 వరకు వేరీ అవుతుంది అనమాట. డిపెండ్స్ ఆన్ ద సిటీ వేర్ యు ఆర్ పోస్టింగ్. నౌ ఇట్ ఈస్ బెటర్. సో ఇప్పుడు ఎగ్జామ్ మోడ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి Tier 1, Tier 2, ఇంతకుముందు 4 tiers జరిగేదనమాట. ఇప్పుడు జస్ట్ కస్టమైజ్ చేసి 2 tiers-లోనే డివైడ్ చేస్తారు. అండ్ Tier 1 జస్ట్ క్వాలిఫైయింగ్, Tier 2 మార్క్సే మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్లో తీసి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి దెన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ చెకప్ అండ్ జాయినింగ్. సో ఇట్స్ వెరీ మినిమల్ ప్రాసెస్ అనేది మినిమల్ చేస్తారు. ఇంతకుముందు 4 tiers ఉండడం వల్ల 1 year, 1.5 year, 2 years కూడా వెళ్ళేది రిక్రూట్మెంట్ ప్రాసెస్. బట్ ఇప్పుడు 2 tiers చేశారు, త్వరగా అయిపోతుంది అనమాట. అండ్ ఇది కూడా మనకి ఏప్రిల్లో వస్తుంది. జూన్, జూలై ఫేజ్ ఎగ్జామ్స్ అయితేనే మనకి నెక్స్ట్ సీజీఎల్ ఎగ్జామ్స్ జరుగుతాయి అనమాట. ఇది కూడా మనకి సేమ్. సో ఎస్ఎస్సి మీరు ఏదైనా తీసుకోండి, మనకి 4 sessions, 4 సేమ్ సిలబస్, సిమిలర్ సిలబస్, బట్ లెవెల్ అనేది చేంజ్ అవుతుంది. మీరు 10th లెవెల్ రాస్తున్నారంటే ఆ లెవెల్ తగ్గట్టే వస్తారు. మీరు డిగ్రీ లెవెల్ రాస్తున్నారంటే ఆ లెవెల్ తగ్గట్టు ఇస్తారనమాట. 10th లెవెల్లో మీకు అడ్వాన్స్ మ్యాథమెటిక్స్ అడగరు, డిగ్రీ లెవెల్లో మీకు అడ్వాన్స్ మ్యాథమెటిక్స్ అడుగుతారు. సో అంతే డిఫరెన్స్, కానీ సిమిలర్ సబ్జెక్ట్. మీరు ఎక్స్ట్రా ఏ సబ్జెక్టు రాదు ఎక్సెప్ట్ మీకు జేఈకి తప్పించి. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే సేమ్ రీజనింగ్ ఉంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్, జనరల్ ఇంగ్లీష్, ఈ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ మనకి Tier 1 జరుగుతుంది, తర్వాత మనకి Tier 2, తర్వాత స్కిల్ టెస్ట్ వేర్ ఎవర్ రిక్వైర్డ్. సో కొన్ని పోస్టులకి స్కిల్ టెస్ట్ అవసరం అవుతుంది, అది ఆ పోస్ట్కి మాత్రమే స్కిల్ టెస్ట్ రాయాలి. మనకి ఆ పోస్ట్ వద్దనుకుంటే జస్ట్ మనకి Tier 1, Tier 2 క్వాలిఫై అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్, దెన్ జాయినింగ్. ఓకే, సో ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 to 32 ఉండాలి. మనకి రిలాక్సేషన్ కూడా ఇస్తారు. సో ఇది మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లోనే ఉంటుంది. ఓకే, సో నోట్ డౌన్, సీజీఎల్ ఎవరైతే రాయాలనుకుంటున్నారో సో 22nd ఏప్రిల్ అనేది మనకి నోటిఫికేషన్ వస్తుంది. వచ్చిన 1-2 monthsకి మనకి ఎగ్జామ్ ఉంటుంది, కాబట్టి ఇప్పటి నుంచే మనము ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనమాట. ఓకే, ఆల్రెడీ మీకు బుక్స్ అవన్నీ కూడా నేను ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను. సో ఏదైతే స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయో అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. మీకు కావాలి అంటే యూ కెన్ గో అహెడ్ అండ్ ప్రీవియస్ వీడియోస్ని కూడా ఒకసారి వాచ్ చేయండి, సో దట్ మీకు ఇంకా బెస్ట్ అవేర్నెస్ వస్తుందన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి సీజీఎల్ తర్వాత సిపిఓ. ఓకే, సో దీంట్లో మనం సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ ఎగ్జామినేషన్, పేరులోనే ఉంది సబ్ ఇన్స్పెక్టర్, SI లెవెల్ పోస్టులు అనమాట. దీనికి కూడా మినిమం మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. ఓకే, సో బ్యాచిలర్స్ డిగ్రీ ఎనీ ఫీల్డ్, BE బీటెక్ వాళ్ళు కూడా ఎలిజిబుల్. బట్ మనకి ఏదైనా కూడా ఒక పోలీస్ సైడ్ ఇటువంటి టైప్ ఆఫ్ జాబ్స్ అంటే మనకి డెఫినెట్లీ కొన్ని స్టాండర్డ్స్ ఉండాలి. ఏం స్టాండర్డ్స్ అంటే మనకి హైట్, వెయిట్, రన్నింగ్, లాంగ్ జంప్, షార్ట్ జంప్, సైక్లింగ్. ఓకే, ఇవన్నీ మనకి ఫిజికల్గా వీ హ్యావ్ టు ఫిట్ అనమాట. ఎందుకంటే ఈ పోస్ట్ అటువంటిది కదా, మనకి సబ్ ఇన్స్పెక్టర్ అవ్వచ్చు, కానిస్టేబుల్ అవ్వచ్చు, ఇవన్నీ మనకి డెఫినెట్లీ వీ హ్యావ్ టు క్వాలిఫై ద ఫిజికల్ రిక్వైర్మెంట్. సో ఇక్కడ కొద్దిగా కాంపిటీషన్ తగ్గుతుంది, ఎందుకంటే వీళ్ళు స్టాండర్డ్ హైట్ ఉండాలన్నమాట. సో సపోజ్ మనకి ఉమెన్స్కి అయితే మనకి 5.2 మినిమం ఉండాలి, అబ్బాయిలకి అయితే 5.7 మినిమం రిక్వైర్మెంట్, అంటే 170 centimeters ఉండాలన్నమాట. సో ఇక్కడ మనకి కొంతమంది పిల్లలు మనకి ఎలిమినేట్ అవుతారు బికాస్ ఆ ఫిజికల్ స్టాండర్డ్స్ అండ్ హైట్కి తగ్గట్టు వెయిట్ కూడా ఉండాలన్నమాట. ఓకే, సో ఇది ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ సిపియు అనేది త్వరగా మనకి ఏజ్ లిమిట్ అయిపోతుంది బికాజ్ మనకి 18 ఉండదు, ఇక్కడ 20 to 25 years మాత్రమే ఉంటుంది. ప్లస్ మనకి రిలాక్సేషన్ ఉంటుంది ఎవరైతే SC, ST, OBC ఉంటుందో. బట్ ఇక్కడ మనకి కాంపిటీషన్ అనేది లెస్ ఉంటుంది బికాజ్ ఏజ్ 20 to 25, 5 years మాత్రమే మనము 5 years కంటిన్యూస్గా రెగ్యులర్గా మనం అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, ఆఫ్టర్ దట్ ఇఫ్ యూ వాంట్ దెన్ ఎదర్ వీ నీడ్ టు బిలాంగ్స్ టు ద రిజర్వ్ కేటగిరీ. జనరల్ కేటగిరీ వాళ్ళకి జస్ట్ 25 ఏజ్ వరకు మాత్రమే ఇది లిమిట్ ఉంటుంది. ఓకే, సో దీంట్లో కూడా సేమ్ మనకి నెగిటివ్ మార్కింగ్ ప్రతి ఎగ్జామ్లో ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ అనేది. అండ్ ఇక్కడ మనకి 16th May అనేది వస్తుంది. జూలై, ఆగస్ట్లో ఎగ్జామ్ జరుగుతుంది. ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే. మనకి 2 tiers జరుగుతాయి అనమాట. Tier 1 జరుగుతుంది, ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఎఫిషియన్సీ స్టాండర్డ్స్ మీట్ అవుతున్నారో లేదా అది చెక్ చేసి తర్వాత వీళ్ళకి Tier 2, తర్వాత మెడికల్ అనేది ఫర్ షూర్గా ఎక్కువగానే జరుగుతుంది. మెడికల్ దీనికి వేరే కంపేర్ టు అదర్ పోస్టులు ఏదైతే మనకి ఇలా మనకి పోలీస్ సైడ్ ఎలా ఉన్నాయో డెఫినెట్లీ మెడికల్ చెకప్స్ అనేది డీప్గా జరుగుతుంది. అండ్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, జాయినింగ్. సో ఇది బ్యాచిలర్స్ డిగ్రీ ఆల్ ఇండియా పోస్టులు ఉంటాయమ్మా. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సాలరీ రేంజ్ స్టార్టింగ్ 35,000 నుంచి వేరే 1,12,000 వరకు చేంజ్ అవుతుంది అనమాట. డిపెండ్స్ ఆన్ ద సిటీ వేర్ యు ఆర్ పోస్టింగ్. ఓకే, ఇంగ్లీష్ అండ్ హిందీ 2 languagesలోనే మనకు జరుగుతుంది.
సో సిపియు ఎగ్జామ్స్లో కొద్దిగా ఇంగ్లీష్కి స్కోప్ ఉంటుంది. సో అది మనము ఎక్కువ ఇప్పుడే స్టార్ట్ చేయాలన్నమాట ప్రిపరేషన్. సో ఎవరికైతే దీని మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే డెఫినెట్లీ లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ చెక్ చేయండి. ఎంత కట్ ఆఫ్ వెళ్ళింది, ఏ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ లాస్ట్ 10 ఇయర్స్ది మీరు స్కాన్ చేయాలన్నమాట. అప్పుడే మీకు ఐడియా వస్తుంది. దెన్ ఓన్లీ యూ కెన్ స్టార్ట్ ద ప్రిపరేషన్ అండ్ డూ యువర్ బెస్ట్. ఓకే, సో మనం చూసుకున్నట్లయితే CHSL కంబైన్డ్ హయ్యర్ సెకండరీ 10+2 అంటే ఇంటర్మీడియట్ మినిమం రిక్వైర్మెంట్ అనమాట. ఓకేనా, సో ఇంటర్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు దీనికి అప్లై చేయొచ్చు. అలాంగ్ విత్ డిగ్రీ స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు, మా దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. మినిమం మనకి ఇంటర్ క్వాలిఫై ఉండాలి. 10th వాళ్ళు ఎలిజిబుల్ లేదు, ఇంటర్మీడియట్ అనమాట మినిమమ్. సో మ్యాక్సిమం ఇది ఎంతైనా ఉండొచ్చు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 ఇయర్స్ మినిమమ్, 27 ఇయర్స్ మ్యాక్సిమం ఉండాలన్నమాట. ఓకే, సో ఈ నోటిఫికేషన్ మనకి 27th మేలో వస్తుంది చూడమ్మా. ఏప్రిల్ మే, సో నెక్స్ట్ ఎవ్రీ 1.5 monthకి మనకి ఒక నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో మనము మినిమం మనకి 6 months ప్రిపరేషన్ ఉండాలి. డెఫినెట్లీ ఫర్ ద ఫస్ట్ టైం మనం ప్రిపేర్ అవుతున్నామంటే మనం అనలైజ్ చేయడానికే మనకి టైం పడుతుంది. మనకు 1-2 weeks మనకి ఎగ్జామ్స్ ఎలా ఉంటుంది, ఏంటి ప్యాటర్న్, అండ్ మనకి అది అలవాటు అవ్వడానికి టైం పడుతుంది అనమాట. వన్స్ అలవాటు అయిన తర్వాత మనం ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ అవ్వాలి. ప్రిపరేషన్ స్టార్ట్ అవుతే ఇట్ విల్ బీ గోన మోర్ అనమాట. ఎంటర్ అవుతుంటే డెప్త్గా అంత ఇంకా చదివేది వస్తూనే ఉంటుంది అనమాట. ఇట్స్ లైక్ అ ఓషన్. సో డెఫినెట్లీ అలా ఉంటుంది. మన కాంపిటేటివ్ అంటేనే ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ లైక్ దాట్. బట్ సో ఇప్పుడు మీరు అనలైజ్ చేశారంటే, సో మీరు బై ద టైమ్ ఆఫ్ ఎగ్జామ్ యూ విల్ బి మెంటలీ ప్రిపేర్ అనమాట. ఓకే, ఐ వాజ్ జస్ట్ ప్రిపేరింగ్ సిన్స్ 5-6 months, దెన్ అట్లీస్ట్ ఐ విల్ డూ మై బెస్ట్. ఓకే, సో మీకు ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అంటే ఇప్పుడు 1.5-2 months మాత్రమే టైం ఉంటుంది. ఆ టైం పీరియడ్లో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు స్టార్ట్. ఇట్ ఈస్ మోస్ట్ అన్లైక్లీ, ఇట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్ అనమాట. ఓకే, అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది 0.5, 100 questions, 200 marks. సేమ్ 4 సబ్జెక్టులే ఉంటాయి, మనకి అంతకు మించి ఉండదు. దీంట్లో 2 ఉంటుందన్నమాట, Tier 1, Tier 2. అండ్ కొన్ని పోస్టులకి ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్కి స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ పెడతారు. మిగతా LDC లోయర్ డివిజన్ క్లర్క్, GSC పోస్టులు ఉంటాయన్నమాట దీంట్లో. ఓకే, సో వాటికి అవసరం లేదు. అండ్ దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే 2024 నుంచి మనకి, ఓకే, లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ నుంచి మనకి ఎగ్జామ్ని తెలుగులో కూడా అలౌ చేశారన్నమాట. ఓకే, తెలుగు అలాంగ్ విత్ మనకి కన్నడ అంటే కన్నడ రాయొచ్చు, లేదా మలయాళం. సో మన లోకల్ లాంగ్వేజెస్ ఓకే, సో స్కెడ్యూల్ ఎట్లా ఏదైతే ఉన్నాయో అవన్నీ లోకల్ లాంగ్వేజెస్ మనం రాయొచ్చు అనమాట, అలాంగ్ విత్ ద ఇంగ్లీష్, హిందీతో పాటు. ఓకే, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. అట్లీస్ట్ ఎందుకంటే చాలా వరకు క్వశ్చన్ అండర్స్టాండింగ్లో మనం మిస్ అవుతూ ఉంటాం అనమాట. కొన్ని మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కావచ్చు, GA రీజనింగ్కి రిలేటెడ్ కావచ్చు, మనం క్వశ్చన్స్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకునే అవకాశం ఉంది, ఎదర్ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్లో. మన లోకల్ లాంగ్వేజ్లో అయితే మనకి పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఓకే, సో ఫర్ దెమ్, సో దే ఆర్ గుడ్ థింగ్ దట్ దే అలౌడ్. అండ్ ఇది కూడా మంచి ప్యాకేజ్ ఉంటుంది. 25,000 స్టార్టింగ్ ఉంటుంది, 81,000 డిపెండ్స్ ఆన్ ద సిటీ. సో ఈ పోస్ట్ ఉంటుందన్నమాట. ఎవరైతే ఇంటర్మీడియట్ మినిమం కంప్లీట్ చేసి 18 years ఉన్నారో, సో దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్. ఇప్పుడు మనకి మేలో నోటిఫికేషన్ అయితే మీరు అప్లై చేయొచ్చు అనమాట. నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ హవల్దార్ SSC MTS అండ్ హవల్దార్ మోస్ట్ ఫేవరెట్, మోస్ట్ పాపులర్ అండ్ మోస్ట్ ఫేమస్ పోస్ట్ అనమాట. సో ఎందుకంటే దీంట్లో బల్క్గా మనకి రిలీజ్ అనేది చేస్తారు పొజిషన్స్ ఆల్ ఇండియా వైడ్. 10th లెవెల్ మాత్రమే. సో దీనికి మినిమం క్వాలిఫికేషన్ 10th class పాస్ అయి ఉండాలి. దట్ ఈస్ ఆల్. వీవర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్లో. అండ్ ఏజ్ చూసుకున్నట్లయితే మనకి 18 to 27 ఉండాలి. ఇక్కడ మనకి సాలరీ రేంజ్ చూసుకున్నట్లయితే 18,000 నుంచి 28,000 వరకు వేరీ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి జస్ట్ 2 subjects మీరు 2 subjects వెరీ స్ట్రాంగ్ ఉన్నారనుకోండి, దట్ ఈస్ ఎనఫ్ అంటే ఎనఫ్. మనకి అది ఏంటి అంటే మనకి జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ కొద్దిగా మనకి డిఫికల్ట్గానే ఉంటుంది. 10th level ఇంగ్లీష్ వేస్తారు, మరి ఎక్కువ డెప్త్గా మేమీ వెళ్ళరు. అండ్ జనరల్ అవేర్నెస్ మనకి స్టాటిక్ జీకే, మిడ్వెల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ. సో ఆల్రెడీ హిస్టరీకి సంబంధించిన క్లాసెస్ ఉన్నాయి, అవి జస్ట్ రివిజన్ చేసుకొని లాస్ట్ 3-4 years నుంచి నేను ప్రతి పేపర్ సాల్వ్ చేశాను. అక్కడ మీరు అవి మీరు రివైజ్ చేసుకొని మీరు స్టార్ట్ చేసినా కూడా ఇట్ ఈస్ ఎనఫ్ ఫర్ ద ప్రిపరేషన్. ఓకే, MTS రిలేటెడ్ ఆల్ బుక్స్ రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయి. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉందన్నమాట మన ఛానల్లో. యూ కెన్ గో అండ్ వెరిఫై. మీరు అర్థం చేసుకోండి క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది, నేను క్వాలిఫై అవ్వగలనా లేదా, నేను రాయగలనా లేదా, అది అనలైజ్ చేసుకోండి. ఓకే, సో జూన్లో మనకి నోటిఫికేషన్ వస్తుంది. చాలా వరకు స్టూడెంట్స్ దీనికోసం వెయిట్ చేస్తూ ఉంటారమ్మా మనకి. ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ అ లైఫ్ సేవియర్. మనకి మ్యాక్సిమం డిగ్రీ వాళ్ళు అంత ప్రిఫరెన్స్ ఇవ్వకపోవచ్చు. దే విల్ గో విత్ ద CHSL అండ్
CGL. బట్ మ్యాక్సిమం 10th ఇంటర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఎక్కువ అప్లై చేస్తారనమాట MTS. అప్లై చేసిన 100 మెంబర్స్లో 50 మెంబర్సే రాస్తారు. ఇది ఏ ఎగ్జామ్లో అయినా కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. మ్యాక్సిమం SSC రిలేటెడ్, నాట్ ఫర్ ద బ్యాంకింగ్ అండ్ అదర్స్. సో ఇక్కడ ఇలాగే జరుగుతుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఫీజు ఉండదమ్మా మెయిల్ ఫీమేల్గా. ఓన్లీ జనరల్ OBC అబ్బాయిలకు మాత్రమే 100 రూపీస్ పే చేయాలి. మిగతా వాళ్ళకి ఎవరికి ఫీజు ఉండదు. అండ్ ఇంకొకటి, సో ప్రతి పోస్ట్ ఇక్కడ ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో బోత్ ఫీమేల్ అండ్ మేల్, అమ్మాయిలు అబ్బాయిలు బోత్ వర్ ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. సో ఇది అమ్మాయిలకి ఎలిజిబులా కాదా అలా ఏముండదు. ప్రతి ఒక్క ఈవెన్ ఇంక్లూడింగ్ సిపిఓ ఎగ్జామ్, మనకి పోలీస్ ఎగ్జామ్స్ రిలేటెడ్ కూడా మనకి ఇంక్లూడింగ్ అమ్మాయిలు అబ్బాయిలు బోత్ వర్ ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ఒకే ఎగ్జామ్ జరుగుతుంది, ఒకే ఒక Tier 1 ఎగ్జాము. హవల్దార్, ఎవరైతే హవల్దార్ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటో వాళ్ళకి ఆ ఎగ్జామ్ Tier 1తో పాటు వాళ్ళు ఫిజికల్ ఎఫిషియన్సీ స్టాండర్డ్ టెస్ట్, సో ఇది మనకు ఎలిజిబుల్, ఇది మనము పార్టిసిపేట్ చేయాలన్నమాట. అది మనం మీట్ అవ్వాలి. ఓకేనా. సో మనకి సెషన్ 1 ఉంటుంది, సెషన్ 2. సెషన్ 1లో మనకి రీజనింగ్ మ్యాథ్స్ జస్ట్ మనం క్వాలిఫై అయితే చాలు. సెషన్ 2 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో 25 క్వశ్చన్స్, దీంట్లో 25 క్వశ్చన్స్, టోటల్ మనకి 50 క్వశ్చన్స్ ఉంటుంది. ఒక క్వశ్చన్కి 3 మార్క్స్ ఉంటాయి అనమాట. సో టోటల్ 150 మార్క్స్కి మనకి కట్ ఆఫ్ పెట్టేస్తారు. సో ఇది మనం క్రాక్కి కట్ ఆఫ్ రీచ్ అయినామంటే మనకి జాబ్ వచ్చేసినట్టే, ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీథింగ్. ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మనకి జాయినింగ్ లెటర్ ఇవ్వడమే. ఓకే. జస్ట్ మనకి ఈ 2 సబ్జెక్ట్స్, సో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ 2 సబ్జెక్ట్స్ మనకి గ్రిప్ ఉండాలి. ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినా కూడా మీకు బెస్ట్ టైం లైన్, ఈజీగా మీరు 6 to 8 months వరకు మీకు టైం దొరుకుతుంది. జూన్లో ఎగ్జామ్ ఉంది, మనకి సెప్టెంబర్లో అక్టోబర్. ఇది 1-2 days జరిగే ఎగ్జామ్ కాదమ్మా, ఆల్మోస్ట్ మోర్ దాన్ అ మంత్కి పైగా ఎవ్రీడే 3 షిఫ్ట్స్లో అలా జరుగుతుంది అనమాట. మీరు రీసెంట్గా జరిగిన MTS కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, ఎలా వచ్చింది పేపర్స్, ఎవ్రీథింగ్ ఆల్రెడీ ఛానల్లో ఉంది. మేక్ అ నోట్, మీ క్యాలెండర్కి అటాచ్ చేసుకోండి, ఈ నోటిఫికేషన్ చెక్ చేయండి. డెఫినెట్లీ ట్రై ఫర్ దిస్ ఎగ్జామ్. ఓకే. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే SSC JE అనమాట, జూనియర్ ఇంజనీరింగ్. ఎవరైతే సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, BE ఆర్ బీటెక్ డిప్లొమా వాళ్ళు కూడా, ఓకే 3 years డిప్లొమా అవుతుంది కదా, సో వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అనమాట. డిప్లొమా ఆర్ BE బీటెక్ ఈ కోర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అటు సైడ్ వెళ్ళాలనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ పోస్ట్. సో ఇది మనకి ఆగస్ట్లో వస్తుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అవేర్నెస్ ఉంటుంది ఇక్కడ మనకి. ఓకేనా. అలాంగ్ విత్ దట్ మనకి ఇంజనీరింగ్ పార్ట్ అడుగుతారు. ఓకేనా. సో ఇక్కడ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ ఉండదు, మనకి ఇంజనీరింగ్ రిలేటెడ్ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి సో అది మనం ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి. బికాస్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఓన్లీ ఆ సబ్జెక్ట్ ఏరియా, ఆ కోర్ సబ్జెక్ట్ అటు సైడ్ మాత్రమే జాబ్ ఉంటుంది కాబట్టి సో ఆ సబ్జెక్ట్లో ఎక్కువ అడుగుతారనమాట. 200 క్వశ్చన్స్, 200 మార్క్స్. Tier 1 ఉంటుంది, Tier 2 ఉంటుంది. 18 to 32 years వరకు మనకి ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. అండ్ 35,000 నుంచి 1,12,000 వరకు వేరీ అవుతుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ మాత్రమే మనకి ఎగ్జామ్ అలౌ చేస్తారనమాట. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే SSC GD, ఓకేనా, కానిస్టేబుల్, సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ SSF, రైఫిల్ మ్యాన్, సో అస్సాం రైఫిల్స్, సో ఇవన్నీ మనకి ఇంక్లూడ్ అవుతాయి అనమాట. దీన్ని SSC GD అంటారు. సో ఇది కూడా మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫేవరెట్, ఎందుకంటే ఇది మన ఎలిజిబిలిటీ జస్ట్ 10th క్లాస్ క్వాలిఫై ఉండాలి. అండ్ మనము హైట్కి వెయిట్కి మ్యాచ్ అయితే వీవర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్. ఇది కూడా మనకి బల్క్గా నోటిఫికేషన్స్ అనేది, అంటే పొజిషన్స్ అనేది రిలీజ్ చేస్తారు. ఒకే ఒక ఎగ్జామ్ మనకి. ఓకేనా. సో 10th లెవెల్లో మనకి జస్ట్ 10th క్వాలిఫై అయిన వాళ్ళకి మనకి ఇక్కడే మనం చూసుకున్నట్లయితే MTS ఎలిజిబుల్ అవుతాం, GD ఎలిజిబుల్ అవుతాం, ఫేజ్ ఎగ్జామ్స్ ఎలిజిబుల్. 3 ఎగ్జామ్స్ మనం రాయొచ్చు. ఇయర్లో 3 నోటిఫికేషన్స్. సో మనం 4 సబ్జెక్ట్స్ మనం చదివి 3 ఎగ్జామ్స్ ఇచ్చినా ఏదో ఒక దాంట్లో మనకి డెఫినెట్లీ వస్తుందన్నమాట. ఇఫ్ యు ఆర్ సిన్సియర్లీ లుకింగ్ ఫర్ ద పర్టికులర్లీ GD, దెన్ యూ హ్యావ్ టు స్టిక్ ఫర్ దిస్. సో GD ఎగ్జామ్, సో యూ హ్యావ్ టు మీట్ ఫర్ ద హైట్, వెయిట్, ఈ మెజర్మెంట్స్ ఇవన్నీ మీరు ఫిజికల్ ఎఫిషియన్సీ స్టాండర్డ్ ఇవి మీరు మీట్ అవ్వాలన్నమాట. ఓకే. సో 18 to 23 ఏజ్ లిమిట్, మనకి శాలరీ రేంజ్ 21 నుంచి 69,000 వరకు వేరీ అవుతుంది. ఇది మనకి తెలుగులో కూడా ఉంటుందన్నమాట ఎగ్జామ్స్. ఏదైతే 10th బేస్డ్ ఉన్నాయో, ఇంటర్ బేస్డ్ ఉన్నాయో, సో అవన్నీ మనకి తెలుగులో కూడా మనకి ఎగ్జామ్ అలౌ చేస్తారనమాట. నవంబర్లో మనకి నోటిఫికేషన్ వస్తుంది. ఇది 2026ది 2025 ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వచ్చేసింది. ఇప్పుడు మనకి ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ జరుగుతాయి. సో ఇప్పుడు ఎవరైతే నెక్స్ట్ రాయాలి అనుకుంటున్నారో సో వాళ్ళు ఫిబ్రవరి పేపర్స్ అని అబ్జర్వ్ చేయండి ఎలా వస్తుంది ఏంటి అనేది. ఓకే. ఒకే ఒక ఎగ్జామ్ 4 సబ్జెక్ట్స్. ఇది మనకి 20 క్వశ్చన్స్ ఉంటాయి. 80 క్వశ్చన్స్ టోటల్, 160 మార్క్స్ అనమాట. ఒకే ఒక ఎగ్జామ్ అంతే, ఇంకేం ఉండదు. తర్వాత మనకి రన్నింగ్, మన హైట్, వెయిట్ అవి చెక్ చేసి తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ చెకప్, జాయినింగ్ ఇలా ఉంటుందన్నమాట. ఓకే. ఇవి ద టాప్ మోస్ట్ SSC ఎగ్జామ్స్ అనమాట, ఎక్కువ స్టూడెంట్స్ అప్లై చేసేది.
ఓకే. ఎక్కువ స్టూడెంట్స్ అప్లై చేసేది ఇంట్రెస్ట్ ఉన్నది అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ గెట్టింగ్ దేర్ డ్రీమ్ జాబ్స్ ఈ టాప్ పోస్ట్‌లనమాట. అండ్ ఇవి కాక ఇంకా మనకి కావాలి అనుకుంటే టైపింగ్ రిలేటెడ్ స్టెనోగ్రాఫర్స్ ఉన్నాయి, హిందీ ట్రాన్స్‌లేటర్స్ ఉన్నాయి. సో, ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఎస్ఎస్‌సి వెబ్‌సైట్‌లో అండ్ అలాంగ్ విత్ నేను ఇక్కడ ఐ బటన్‌లో ఇస్తాననమాట. ఈ క్యాలెండర్ రిలీజ్ చేశారు. సో, ఆ క్యాలెండర్‌లో ఏ పోస్టులు ఇంకా ఉన్నాయి రిమైనింగ్. సో, ఎటువంటి టైప్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. సో, అవన్నీ మీరు చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో కూడా నేను లింక్ ఇస్తాను. అలాంగ్ విత్ ద బుక్స్ డీటెయిల్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ ప్లేలిస్ట్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ఇస్తాను. సో, మీరు ఏ ఎగ్జామ్‌కి అయితే ఇంట్రెస్ట్‌గా ఉన్నారో ఆ ఎగ్జామ్ మీరు లాస్ట్ ఇయర్ ఎలా జరిగింది, నోటిఫికేషన్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ మీరు చెక్ చేసుకొని ఈ ఇయర్‌లో మీరు ప్రిపేర్ అవ్వచ్చుమా. ఓకే. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్స్‌లో మెన్షన్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు రిప్లై దెమ్. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.